హలో ఆల్, వెల్కమ్ టు సుధా సంధి. ఏంటి సుధా పెయింటింగ్లోకి వచ్చింది అనుకుంటున్నారా? ఇంటి పని వంట పని చేసి చేసి బోర్ కొట్టేసి విసుకొచ్చేసింది. అందుకే పెయింటింగ్ స్టార్ట్ చేశాను. మనిషి అన్నాక కూసంత కళా పోషణ ఉండాలి కదా. సో మనం ఈరోజు మన హాబీస్ గురించి షేర్ చేసుకుందాం. మీ హాబీస్ కామెంట్లో షేర్ చేయండి. అయితే నేను విన్న చిన్న స్టోరీ షేర్ చేస్తాను. రామేశ్వరం అనే ఊర్లో ఒక చిన్న బాబు పుట్టాడు. అతను పెరిగి పెద్దయి ఒక ఇంజనీర్ అయ్యాడు. ఎప్పుడు చూసినా స్కై, రాకెట్స్, స్టార్స్ అండ్ యూనివర్స్ వీటి గురించి మాట్లాడేవాడు. ఎప్పుడు పుస్తకాలు చదువుతూనే ఉండేవాడు, పుస్తకాల గురించి మాట్లాడుతూనే ఉండేవాడు. అయితే అతన్ని చూసిన వాళ్ళందరూ బాబోయ్ ఎంత సీరియస్సో ఎంత సైలెంటో ఈ పర్సన్, ఎప్పుడు చూసినా బుక్స్ గురించే మాట్లాడతాడు, ఎప్పుడు చూసినా బుక్స్ చదువుతూనే ఉంటాడు, ఏంటో ఇతను అని అనుకునేవాళ్ళు. కానీ అతను మాత్రం తన జాబ్ కంప్లీట్ అయ్యాక ఇంటికి వెళ్ళి ఈవినింగ్ వీణా ప్లే చేసేవాడు. అది కూడా ఆయన ఒక సింగిల్ రూమ్లో ఒక్కడే కూర్చొని ప్లే చేసుకునేవాడు. అది ఎందుకు ప్లే చేసేవాడంటే పీస్ఫుల్ మైండ్ కోసం, క్లారిటీ కోసం ప్లే చేసేవాడంట. ఆయన ఒకసారి ఒక మాట చెప్పాడు, మ్యూజిక్ ఈజ్ నాట్ మై పర్ఫార్మెన్స్, ఇట్ ఈజ్ మై ప్రేయర్ అని. ఆయన ఎవరో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. ఆయన ఎవరో కాదు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ఇండియాస్ మిసైల్స్ మ్యాన్, పీపుల్స్ ప్రెసిడెంట్ అండ్ మంచి వీణా ప్లేయర్ కూడా. దీనితో నాకేమర్థమైందంటే మోస్ట్ బిజియెస్ట్ ఉన్న, మోస్ట్ బ్రిలియంట్ మైండ్స్ ఉన్న హాబీ అనేది చాలా అవసరం. ఎవరికో ఏదో చూపించడానికి కాదు, మన సోల్ కోసం. అయితే మీరు లాస్ట్ వీడియో చూసుంటే అందులో చిన్న గ్లిమ్స్ పెట్టాను పెయింటింగ్ది. అప్పుడు చెప్పాను కదా, మా ఇంటి పక్కన అక్క వాళ్ళు ఫార్మర్ స్టోర్ పెట్టారు. ఆ స్టోర్లో ఇట్లాంటి బ్రౌన్ పెయింటింగ్ పెయింటర్స్తో వేపించాక నన్ను అడిగారు, ఇట్లా వార్లీ పెయింటింగ్స్ కావాలి వీటిపైన అని. సో నేను కూడా కొంచెం రీసెర్చ్ చేశాను. వార్లీ పెయింటింగ్ అంటే అది ఒక ట్రైబల్ పెయింటింగ్ అంట. నేను రోజు పేపర్లో కొంచెం ప్రాక్టీస్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఫస్ట్ స్కెచ్తో నీట్గా ఎక్కడ ఏది వేయాలో కొంచెం ఆలోచించి నేను ఆ స్కెచ్తో నీట్గా ఫస్ట్ అవుట్లైన్ వేసేసుకున్నాను. అవుట్లైన్ వేసుకున్నాక వైట్ పెయింటింగ్ బ్రష్తో నీట్గా దానిపైన పెయింట్ చేసేసాను. అయితే యాక్చువల్లీ అది చాలా రఫ్ సర్ఫేస్ ఉంది, స్మూత్ లేదు. నేను ఆ వార్లీ పెయింటింగ్స్ చిన్న చిన్నవి వేద్దాం అనుకున్నాను, కానీ అంత రఫ్ సర్ఫేస్ మీద చిన్న బ్రష్తో వేయడం కుదరదు. అందుకే నేను కొంచెం పెద్దగా వేసేసాను, కనపడడానికి కూడా బాగుంటుంది అనేసి నీట్గా. యాక్చువల్లీ 5 days పట్టింది మొత్తం స్టోర్ అంతా కంప్లీట్ చేయడానికి. అయితే మధ్య మధ్యలో మా పాప వీడియోలో కనిపిస్తుంది కదా, సో ఈ పెయింటింగ్ చేసుకుంటా నేను తనని కూడా ఎంగేజ్ చేయగలిగాను పెయింటింగ్ వల్ల. అయితే మన మిలీనియల్స్ని మీ హాబీ ఏంటి అని అడిగితే వాచింగ్ టీవీ అని టక్కన చెప్పేస్తారు 90% ఆఫ్ ది పీపుల్. ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్కి హాబీస్ అనేది ఏంటి, ఎంటర్టైన్మెంట్ అనేది ఏంటి అని క్లారిటీ ఇవ్వకపోతే వాళ్ళు కూడా వాట్ ఈజ్ యువర్ హాబీ అనగానే వాచింగ్ కోకోమిలనో, వాచింగ్ రేచలో అని ఏదో ఒక షో పేరు చెప్పేస్తారు. సో మనం చేస్తేనే వాళ్ళకి ఓకే ఇది ఒక హాబీ, ఇది చేస్తే ఇంత బాగుంటుందా అని వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుందనే నేను కూడా మా పాపని కూడా ప్రతి దాంట్లో ఎంగేజ్ చేస్తాను. సో దట్ తనకు కూడా ఓకే ఇది పెయింటింగా ఇలా చేయాలా అని ఒక క్లారిటీ వస్తుంది. మనం ఎంత యంగ్ ఏజ్ నుంచి మనం అది వాళ్ళకి చెప్పాలనుకుంటే అంత యంగ్ ఏజ్ నుంచి చెప్తే చాలా బెటర్. వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఒక మైండ్ సెట్ క్రియేట్ అయిపోతుంది. హాబీస్ అనేవి ఇవి ఉంటాయి, నాకు ఇందులో ఏది నచ్చింది, నేను ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఏది చేస్తే నా సోల్ పీస్ఫుల్గా అనిపిస్తుంది అని వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో చూస్తే నేను ఇక్కడ మంచి కౌ స్కెచ్ చేశాను చాక్తో. నెక్స్ట్ డే పెయింటింగ్ వేద్దాం అనుకొని వచ్చి చూస్తే వర్షానికి మొత్తం పోయింది. మళ్ళీ ఆ రోజు అంతా మళ్ళీ చాక్తో స్కెచ్ వేసుకున్నాను. యాక్చువల్లీ లోపల వార్లీ పెయింటింగ్ వేసాను కదా, బయట కూడా అవే వేస్తే మరి మొత్తం అంతా సేమ్ అయిపోతుంది అనేసి బయట పిచ్ఫై పెయింటింగ్ వేద్దామని అనుకున్నాను. అందుకే మొత్తం లోటస్ ఇంకా కవ్వి మొత్తం అన్నీ నీట్గా చాక్తో స్కెచ్ వేసేసుకున్నాను. దాని తర్వాత నీట్గా వైట్ పెయింటింగ్తో పెయింటింగ్ స్టార్ట్ చేసేసాను. నాకు ఒక వాల్ పైన పెయింటింగ్ వేయడం ఫస్ట్ టైం. నాకు ఆ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగా అనిపించింది. అయితే
అనుకున్నంత ఈజీగా ఏం అయిపోలేదు. నేను ఫస్ట్ డే, సెకండ్ డే చాలా ఎనర్జెటిక్గా, చాలా ఎంతూజియాస్టిక్గా వేశాను. థర్డ్ డేకి ఫుల్ చేతులు పెయిన్స్ వచ్చేసాయి. బట్ స్టిల్ అది కంప్లీట్ చేయగలిగాను అంటే దానిపైన ఉన్న ప్యాషన్ వల్ల మాత్రమే. ఇంట్రెస్ట్ లేకుండా మనం ఏది కంప్లీట్ చేయలేము, ఏది మనకి సాటిస్ఫాక్షన్ ఇయ్యదు. చూసారా, పెయింటింగ్ వేసాక అందరూ వచ్చి చాలా బాగుంది, మీరు ప్రొఫెషనల్ పెయింటరా అని అడిగిన ప్రతిసారి పెయింటింగ్ ఒకటి నేర్చుకొని నేను కూడా ఒక రాజా రవివర్మ అయిపోతే బాగుండు అనిపించింది. నేను 9th క్లాస్ నుంచి పెయింటింగ్ వేసేదాన్ని. బట్ నార్మల్గా ప్రతి కిడ్ ఎలా వేస్తారో అలాగే. కానీ ఒక ఇంటర్ డిగ్రీ టైంకి ఇన్ని టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఉన్నాయా, ఇన్ని వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉన్నాయా, ఇవన్నీ నాకు ఆ టైంకే తెలిసాయి. దెర్ ఈజ్ సో మచ్ టు లెర్న్ ఇన్ పెయింటింగ్ అనిపించింది. అబ్దుల్ కలాం గారికి వీణ ఉంది, రాజా రవివర్మ గారికి డ్రాయింగ్ వేయడానికి క్యాన్వస్ ఉంది. మరి నాకు మీకు ఏముందో తెలుసుకుందాం. మనకి మనం ప్రామిస్ చేసుకుందాం, ఎప్పుడు వంట పనులు, ఆఫీస్ పనులు మాత్రమే కాదు, మనకి నచ్చిన పనులు రోజుకి 10 నిమిషాలు లేదా వీక్కి ఒక అరగంట అయినా చేయడానికి ట్రై చేద్దాం. మీకు ఈ వీడియో కనెక్టెడ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.